నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మోడీ విదేశాలకు వెళ్ళడం అనేది అతి మామూలు విషయం. రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాడు. దాని మీద చాలా వీడియోలు కూడా చేశాం. ఆయన విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అదానికి ఏం లాభము, అంబానీకి ఏం లాభము, ఇతర కార్పొరేట్ కంపెనీలకు ఏమేమి లాభాలు వస్తాయో దాని గురించి కూడా చాలాసార్లు మాట్లాడు. అయితే మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు కూడా అసలు వింత అనాలనా, దుర్మార్గం అనాలనా, ఏమనాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన ఏ దేశం వెళ్ళినా రెండు కంపల్సరీ ఉంటాయి. ఒకటి డ్యాన్సులు, రెండు ఆ దేశంలో ఉన్న భారతీయులతో మీటింగ్లో పెట్ట తప్పదు. ఆ దేశంలో ఉన్న భారతీయులతో కానీ ఆ దేశం వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎంత అజ్ఞానంతో నిండిపోయి ఉంటాయంటే కనీస బుర్ర జ్ఞానం ఉన్నవాడు కూడా అలా మాట్లాడాడు. ఒక ప్రధాని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు మాట్లాడే మాటలు కాదు. ఇండోనేషియా వెళ్ళాడు. ఇప్పుడు ఇండోనేషియాలో వెళ్ళిన ప్రధాని ఇండోనేషియాలో వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన మాటలేంటి? ఇండోనేషియాకు మనకు ఉన్న అనుబంధం గురించి. 2000 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది ఇండోనేషియాకు మనకు. 1-2 సంవత్సరాలు కాదు, ఆధునిక యుగం కూడా కాదు, 2000 సంవత్సరాల అనుబంధం ఉంది మనకి. సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్యపరమైన, రాజకీయపరమైన అనేక రకాల అనుబంధం ఉంది. ఇండోనేషియా స్వాతంత్రం కోసం మన దేశ ప్రధాని అప్పుడు నెహ్రూ అనేక అంతర్జాతీయ వేదికల మీద గొంతెత్తినవాడు ఇండోనేషియా స్వాతంత్రం కోసం. ఇండోనేషియాలో హిందువులు కూడా ఉన్నారు. నువ్వు హిందువే కదా, భారతదేశం హిందూ మతం గురించి కథలు చెప్తుంటారు కదా. హిందువులు కూడా ఉన్నారు, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. బౌద్ధం కూడా భారతదేశ మతమే. బౌద్ధులు ఉన్నారు. దాదాపు 29 కోట్ల జనాభా ఉంటే అందులో హైయెస్ట్ ముస్లింలు. దాదాపు 87% పైగా, 25 కోట్లకు పైగా ముస్లింలు. అట్లే క్రైస్తవులు ఉన్నారు. హిందువులు కూడా దాదాపు 2% వరకు హిందువులు ఉన్నారు. బౌద్ధులు కూడా 0.7 బౌద్ధులు ఉంటారు. ఇక క్రైస్తవులు, కన్ఫ్యూజనిజం ఇట్లాంటి ఉన్నారు. స్థానిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. మెజారిటీ ముస్లింలు. కానీ అక్కడ వివక్ష ఏమీ లేదు. ఎందుకంటే చాలా ఏళ్లుగా అటు చైనాతోనూ ఇటు భారతదేశంతోనూ ఇండోనేషియాకున్న సంబంధాల వల్ల బౌద్ధమైన ఇటు హిందూ మతమైన అందులో ఇమిడిపోయింది. మిగతా మతాలు కూడా అందులో భాగమే. అధికారిక మతం అంటూ ఏదీ లేదు, కానీ అన్ని మతాలను అధికారిక మతాలుగా, ప్రభుత్వ గుర్తింపు మతాలుగా ప్రకటించింది అక్కడ. ఇస్లాంని, హిందూ మతాన్ని, ప్రొటెస్టెంట్ క్రైస్తవులు, క్యాథలిక్కులను, బౌద్ధాన్ని, కన్ఫ్యూజనిజాన్ని అన్నిటినీ కూడా అధికార మతంగానే ప్రకటించింది. ప్రత్యేకంగా ఒక మతం. అది ముస్లిం రాజ్యం కాదు, డెమోక్రటిక్ రాజ్యం. అక్కడ వివక్షలు లేవు, మైనార్టీల పట్ల దాడులు లేవు, మైనార్టీల మీద దాడులు లేవు, వివక్షలు లేవు, పాకిస్తాన్కి వెళ్ళిపోండి అనే మాటలు లేవు, ఇండియాకి వెళ్ళిపోండి అనే మాటలు లేవు, గొడ్డు తిన్నారనే హత్యలు లేవు. ఇట్లాంటి దేశంతో 2000 ఏళ్ళుగా అనుబంధం ఉన్న దేశానికి వెళ్ళినప్పుడు ఆ అనుబంధం గురించి, ఆ చారిత్రక వారసత్వం గురించి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధాల గురించి కూడా మాట్లాడవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎవరైనా రాసిస్తే తప్ప మాట్లాడడానికి ఆయన ఎప్పుడు ప్రాంప్టర్ ఉండాల్సిందే కదా. చూసాం చాలాసార్లు. ప్రాంప్టర్ లేకపోతే ఆయన ఎంత గందరగోళం అవుతారో కూడా చూసి ఉంటారు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడాడు? ఇది కొత్త కాదు ఆయనకి. ఇలా మాట్లాడడం అనేది ఆయన కొత్త కాదు. ఏదో ఒకటి అపసవ్యంగా, విచిత్రంగా, అసలు సంబంధం లేకుండా ఆ మనిషికి బుర్రుందా లేదా అనుకునేటట్టు మాట్లాడడం అనేది మోడీ మొదటి నుంచి చేస్తాడు. రాసిచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడితేనే చూసి, అది లేకపోతే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇండోనేషియా జకార్తాలో ప్రవాస భారతీయుల మీటింగ్ ఈయన వెళ్ళినప్పుడు, ఆ మీటింగ్లో ముందు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో అతను మాట్లాడాడు. అతను మాట్లాడి చాలా విషయాలు మాట్లాడుతూ పొరపాటునో గ్రహపాటునో మాట మాట్లాడాడు. ఆయనకు కూడా అనేక నమ్మకాలు ఉన్నట్టున్నాయి. ఆయన మాట మాట్లాడాడు. ఏమన్నాడు? నేను ఇండోనేషియాకు 8వ అధ్యక్షుడిని. నా లక్కీ నెంబర్ 8, నా అదృష్ట సంఖ్య 8. నేను 8వ అధ్యక్షుడిని, నా లక్కీ నెంబర్ కూడా 8. వెంటనే ఆ తర్వాత మాట్లాడాల్సిన మోడీ బుర్రలో ఏదో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు సరైన వెలుగా కాదా ఆయనకు తెలియని కూడా తెలియకపోవచ్చు. ఆ తర్వాత ఈయన వెంటనే ఆయన మాట్లాడింది ఏంటంటే, पिछले साल 26 जनवरी को भारत ने अपना गणतंत्र दिवस धूमधाम से मनाया. 26, 2 और 6, 2 + 6 = और मेरे मित्र का जन्मदिन भी 17 है. 1 +
భారతదేశం గతేడాది 26వ జనవరి జరుపుకుంది. రిపబ్లిక్ డే 26 జనవరిలో జరుపుకుంది గతేడాది. అంటే ఈ ఏడాది జరుపుకోలేదా? ప్రతి సంవత్సరం జరుపుకోదా? సరే, అది పక్కన పెడదాం. గతేడాది గణతంత్ర దినోత్సవం జరుపుకుంది, రిపబ్లిక్ డేని జరుపుకుంది. అంటే 26 అంటే 2 + 6 = 8. ఆయన లక్కీ నెంబర్ అన్నాడు కదా, అందుకని 2 + 6 = 8. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓ అని చప్పట్లు కొట్టేశారు. ప్రవాస భారతీయులే కదా. చప్పట్లు కొట్టిన దాని తర్వాత ఆగుతాడా? ఆగలేదు. అసలు ఇండోనేషియా అధ్యక్షుడే చెప్పలేని ఇంకొక విషయం చెప్పాడు. ఇండోనేషియా అధ్యక్షుడి ప్రబోవో సుబియాంటో పుట్టినరోజు 17వ తేదీ. 17లో కూడా 1 + 7 = 8 అంటే అని ఆగిపోయాడు. ఇక చూడు ఈయన ఇటువంటి ఏమంటారు దీన్ని? జ్ఞానం ఉందనుకోవాలా, జ్ఞానం లేదనుకోవాలా? బుర్రలో ఇంతకంటే నాలెడ్జ్ లేదు, మన 140 కోట్ల మంది ప్రతినిధికి ఇంతకంటే జ్ఞానం లేదనుకోవాలా? మనం దీన్ని అవమానంగా ఫీల్ అవ్వాలా, సిగ్గుగా ఫీల్ అవ్వాలా? దీన్ని బీజేపీ వాళ్ళు, వాళ్ళ అనుచరులు, కొంతమంది గోధి మీడియా జర్నలిస్టులు కూడా చాలా గొప్పగా ప్రచారం చేస్తుంటారు. ఇండోనేషియాలో బ్రహ్మాండమైన ఆహ్వానం అందింది. అందొచ్చు, ఎవరికైనా అందుతుంది, ఏ ప్రధాని పైన అందొచ్చు, తప్పేం లేదు, అందాలి కూడా. ఒక భారతదేశం లాంటి పెద్ద దేశం అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ పెద్ద దేశమైనా చిన్న దేశమైనా, ఒక దేశ అధ్యక్షుడు ప్రధాని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానం అందాలి. అందింది ఈయనకు కూడా. కానీ ఈయన మాట్లాడింది ఏంది అని, ఈ 2 దేశాల మధ్య సంబంధాల గురించి, వారసత్వ అనుబంధం గురించి, 2000 ఏళ్ల బంధాల గురించి మాట్లాడకుండా కనీసం 2 + 6 = 8. ఏంది ఇది? ఏం చెప్పదలుచుకున్నాడు ప్రపంచానికి? ఈయన ఏం బోధించదలుచుకున్నాడు? విశ్వగురు, ప్రపంచానికి బోధన ఇదేనా? ఇది మొదటిసారి కాదు. గతంలో టొరంటోలో A² + B² కలిస్తే ఎక్స్ట్రా 2AB, ఇది కూడా మనం విని ఉన్నాం చాలాసార్లు. ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు ముందు ప్రాంప్టర్ లేకపోతే. మురికి కాలువ నుంచి గ్యాస్ తీసి టీ తయారు చేశాడు. ఈ మాటలు కూడా ఆయన నోటి నుంచే విన్నాం. మురికి కాలువ నుంచి తీసి టీ తయారు చేయడం గురించి ఆయనే మాట్లాడాడు. ఇంకో విషయం కూడా ఉంది, మేఘాలు ఉంటే రాడాలు విమానాలు కనిపించవని. దేని గురించి ఒక టీవీ ఇంటర్వ్యూలో బాల్కోట్ మీద దాడి జరిగింది కదా, మనం చేశాం కదా, దాని గురించి మాట్లాడుతూ మేఘావృత వాతావరణం ఉంటే మన విమానాల్ని పాకిస్తాన్ రాడార్ కనిపెట్టలేదని, కాబట్టి మేఘావృతమై ఉన్నప్పుడే వెళ్ళి దాడి చేయండి అని నేను చెప్పాను. చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఇంటర్వ్యూలో. దీన్ని ఏమనాలి? నిజమని ఎవరైనా నమ్ముతారా? ఈ నాన్ బయాలజికల్ అనే వ్యాఖ్య మనకు తెలిసింది. ఆయన నమ్ముతున్నాడట. పరమాత్మే నన్ను పంపించాడు, నేను బయాలజికల్ కాదనేది నేను నమ్ముతున్నా, బయాలజికల్ వ్యక్తిగా భావించడమే మానేశా అని మాట్లాడాడు. ఇంకా చాలా మాట్లాడాడు, అన్సైంటిఫికల్ మాటలు. ఇటువంటివేమో అజ్ఞానం నిండిన మాటలు. అది కూడా అజ్ఞానమే, కానీ కనీసం శాస్త్రీయం కూడా కాదు. మన దగ్గర ప్లాస్టిక్ సర్జరీ పురాణాల కాలంలోనే ఉంది, 1000 సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ ఉంది. ఎట్లా? గణేశుడి తల నరికి ఏనుగు తల పెట్టారు కదా, కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ ఉంది. ముంబైలో ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవం టైం, ఇంకెక్కడో చెప్పడం కాదు, ఒక ఆసుపత్రి ప్రారంభిస్తూ ప్లాస్టిక్ సర్జరీ. హాస్పిటల్ ఎందుకు? ఇక ఇప్పుడో ఉన్న ప్లాస్టిక్ సర్జరీ కొత్తగా ఇప్పుడు కనుక్కోవడం ఏంది? కొత్తగా అమెరికా నుంచి ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ మనం తెచ్చుకోవడం ఏంది? హాస్పిటల్ ప్రారంభిస్తూ ఈ మాటలు మాట్లాడాడు. మన జన్యుశాస్త్రం గురించి కూడా, కర్ణుడు తల్లి గర్భం నుంచి పుట్టలేదు, జన్యుశాస్త్రం ఆ రోజుల్లోనే ఉంది అని. అలాగే ముంబైలో జరిగిన కార్యక్రమం ఇది కూడా. ఇట్లా ఆయన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, దానికి ఏ అర్థము ఉండదు. ఒక ప్రధాని ఈ విధంగా మాట్లాడడం అనేది అబద్ధాలు మాట్లాడడం. డిజిటల్ కెమెరాల గురించి కూడా ఒకసారి అబద్ధాలు మాట్లాడాడు, గుర్తుండే ఉంటుంది. 1987-88 ప్రాంతంలోనే నేను డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి ఈమెయిల్లో పంపించానని ఒక టీవీ ఇంటర్వ్యూలో. అర్థం చేసుకోండి, 2087లో మన దగ్గర డిజిటల్ కెమెరాలు ఉన్నాయా? దీన్ని అజ్ఞానం అనాలనో, మూర్ఖత్వం అనాలనో, ఏమనాలనో కూడా అర్థం కావట్లేదు. దీన్ని ఏమనాలో అర్థం చేసుకోవడానికి నేను ఇవాళ పొద్దున్నే ఇదంతా చూస్తూ, విషయాలన్నీ చూస్తూ మహువా మీడియా వనజకు ఫోన్ చేశాను. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోడీ ఇట్లా మాట్లాడాడు ఇండోనేషియాలో, ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆమె ఒక కథ గుర్తు చేసింది. మీకు కూడా తెలుసా కథ, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్న కథ. ప్రసిద్ధ రచయిత హన్స్ క్రిస్టియన్ అండర్సన్ అనే అతను రాజుగారు కొత్త బట్టలు ఒక కథ, చాలా కాలం నుంచి ఉంది కథ, మనం కూడా చదివి ఉంటాం. ఒక రాజుకి విపరీతమైన బట్టల వ్యామోహం ఉంటుంది, కొత్త బట్టలు ఎప్పుడు కొత్తగా ఉండాలి. అందరినీ ఆహ్వానించాడు, నాకు నచ్చిన బట్టలు కొనిస్తే నీకు ఇంత చేస్తా, అంత చేస్తా, ఏదంటే అది ఇస్తా, నచ్చకపోతే శిక్షిస్తా. అట్లా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు, కొందరు విఫలమయ్యారు, కొందరు ఓకే అనుకున్నారు. ఒక ఇద్దరు మోసగాళ్ళు వచ్చారు ఒకరోజు. మేము అద్భుతమైన బట్టలు తీసుకొచ్చాం, ఈ బట్టలు తొడుక్కుంటే ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన బట్టలు ఇంకెవరికి ఉండదు, ఈ బట్టలు మీరు వేసుకుంటే
తెలివి గల వాళ్ళందరికీ ఈ బట్టలు కనిపిస్తాయి, తెలివి తక్కువ వాళ్లకు మూర్ఖులకు ఈ బట్టలు కనిపించవు అని రాజును నమ్మించి ఉట్టి చేతులతోనే బట్టలు వేసినట్టు నటించి, నగ్నంగా ఉన్న రాజుకు బట్టలు వేసినట్టు నటించి నిలబెట్టాడు నగ్నంగా. అక్కడున్న మంత్రులు, సైన్యాధిపతి, ఇక మిగతా వాళ్ళందరూ బట్టలు లేవు అంటే తెలివి తక్కువ వాళ్ళం మూర్ఖులం అయిపోతాం కాబట్టి అందరూ ఆ బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి పోయాడు. రాజుగారు కూడా తనను తను చూసుకొని తను మూర్ఖుడు అని తెలివి తక్కువడని ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో తనకు కూడా బట్టలు ఉన్నట్టే నటిస్తూ ఆ తర్వాత రాజ్యంలో పెద్ద ఊరేగింపు బయలుదేరాడు. ఏనుగు మీద కూర్చొని, గుర్రం మీద కూర్చొని ఏదో ఒకటి ఊరేగింపు బయలుదేరాడు. జనాలందరికీ చెప్పారు ముందే, తెలివి గల వాళ్ళకే ఈ బట్టలు కనబడతాయి, మూర్ఖులకు కనబడవు, తెలివి తక్కువ వాళ్ళకి కనబడవు అని చెప్పడము, బెదిరించడం కూడా జరిగిపోయింది. జనాలు, వేల మంది జనాలు రోడ్ల మీద నిలబడ్డారు. నగ్నంగా ఏనుగు మీదనో గుర్రం మీదనో రాజు వస్తూ ఉంటే జనాలందరూ చాలా బాగున్నాయి, బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చచ్చినట్టు అనాలే. అలా అంటూ ఉండగా ఒక పిల్లగాడు వచ్చి, అంటే నేను చెప్పిన భాషలో అనకపోవచ్చు కానీ, షేమ్ పప్పి షేమ్, రాజుకు బట్టలు లేవు అన్నాడు. ఈ మాటలే అనకపోవచ్చు, ఇంకో మాట అనొచ్చు. ఆ కాలంలో రాజుకు బట్టలు లేవని ఆ చిన్న పిల్లగాడు వచ్చి ధైర్యంగా చెప్పాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, మన రాజుకు కూడా తను చేస్తున్న పనులు తనకు అర్థం కాకపోవచ్చు. మన రాజుగా చేస్తున్న పనులకు కూడా మిగతా వాళ్ళు భయపడుతూ కళ్ళు మూసుకొని, వాళ్ళు బెదిరింపు భావజాలంతో లేకపోతే బెదిరింపుల వల్ల అందరూ నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, దేశమంతా భయపడుతూ బతకొచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆ కథలోని చిన్న పిల్లవాడు వేలు చూపించినట్టు ఈ దేశం ఖచ్చితంగా వేలు చూపిస్తుంది. రాజుగారికి బట్టలు లేవని, నగ్నంగా ఉన్నాడనే విషయం ఇవాళ ఒకళ్ళో ఇద్దరో చెప్పడం కాదు, ప్రపంచమే చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.